హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. సంక్రాంతి బరిలో దిగుతున్న రాజసాబ్ టాలీవుడ్ లో జనవరి 9న సోలోగా వస్తున్న తమిళనాడులో కాంపిటీషన్ తప్పట్లేదు. అక్కడ దళపతి విజయ్ మూవీని ఢీకొట్టాలి. అందుకే వన్ డే గ్యాప్ ఇచ్చి జనవరి 10న వస్తున్నాడు డార్లింగ్. అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ప్రకారం కోలీవుడ్ లో కూడా రాజసాబ్ 9నే వచ్చే ఛాన్స్ ఉందట. డైరెక్టర్ మారుతి 2 ఏళ్లుగా చెక్కుతున్న రాజసాబ్ షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఇప్పటి వరకు విఎఫ్ఎక్స్ అని వంక చెప్పినప్పటికీ సాంగ్స్ ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. వీటిని పూర్తి చేసేందుకు యూరోప్ వెళ్ళింది రాజసాబ్ టీం. ఈ ఫైనల్ షెడ్యూల్లో డార్లింగ్ హీరోయిన్స్ పై పాటలు షూట్ చేయబోతున్నాడు మారుతే. ఇప్పటికీ తమన్ డార్లింగ్ లెగ్స్ షేక్ చేస్తున్న వీడియో రిలీజ్ చేసి ఫ్యాన్స్ ను టీజ్ చేస్తున్నాడు. ఏప్రిల్ నుండి డిసెంబర్ కు వాయిదా పడ్డ రాజసాబ్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి పోస్ట్ పోన్ అయింది. అదేమంటే ఫ్యాన్స్ కోరుకుంటున్నారని నిర్మాత చెబుతున్నాడు. నెక్స్ట్ ఇయర్ జనవరి 9న థియేటర్లోకి వస్తున్న ఈ హారర్ కామెడీ తమిళనాడులో మాత్రం ఒకరోజు లేటుగా జనవరి 10న రిలీజ్ కాబోతోంది. జనవరి 9న రజనీ తర్వాత కోలీవుడ్ లో ప్రేక్షకులు ఎక్కువగా ఆరాధించే ఇళయ దళపతి విజయ్ మూవీ జననాయగన్ రాబోతోంది. అందుకే రాజసాబ్ కాస్త సైడ్ ఇవ్వాల్సి వచ్చింది. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం జననాయగన్ తప్పుకోవచ్చన్న వార్తలు వస్తున్నాయి. విజయ్ లాస్ట్ మూవీగా ప్రచారం అవుతున్న నేపథ్యంలో జననాయగన్ పై భారీ అంచనాలున్నాయి. జనవరి 9న రిలీజ్ చేస్తున్నట్లు ఎప్పుడో అనౌన్స్ చేశారు కూడా. షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. కానీ రీసెంట్లీ విజయ్ పొలిటికల్ డ్రామాలో చిక్కుకున్నాడు. కరూర్ తొక్కిసలాట ఘటన దేశాన్ని కుదిపేసింది. ఇది విజయ్ పొలిటికల్ కెరీర్ పై మాత్రమే కాదు, సినీ కెరీర్ పై కూడా గట్టిగానే ప్రభావం చూపిస్తోంది. ఈ ఘటనతో విజయ్ పై నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. ఈ టైంలో సినిమాలు ప్రమోషన్లు అంటూ ప్రచారాలకు వెళితే ఇమేజ్ మరింత డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో సినిమాను వాయిదా వేయాలని హీరో భావిస్తున్నట్లు గట్టిగానే బజ్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే ప్రభాస్ సోలోగా రావడం పక్కా. అంతేకాదు జననాయగన్ పోస్ట్ పోన్ అయితే జనవరి 10 కాదు 9 నుండే రాజసాబ్ సందడి షురూ చేయడం గ్యారంటీ. చూడాలిక జననాయగన్ పొంగల్కి వస్తుందో ఆగుతుందో. యానిమల్ కి బీజిఎం తో ప్రాణం పోసిన హర్షవర్ధన్ రామేశ్వర్ పై సందీప్ రెడ్డి వంగ పూర్తి బాధ్యతలు పెట్టబోతున్నాడా? పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి సినిమాకు ఈ కంపోజరే ఫైనల్ అయ్యాడా? తమన్ని కాదని త్రివిక్రమ్ ఈ మ్యూజిక్ డైరెక్టర్ నే లైన్ లో పెట్టాడా? హర్షవర్ధన్ రామేశ్వర్ ప్రెసెంట్ టాలీవుడ్ లో ఫుల్ డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్. అర్జున్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంపోజర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన హర్షవర్ధన్ అందరికీ రిజిస్టర్ అయింది మాత్రం యానిమల్ తోనే. బీజిఎం తో యానిమల్ సినిమాకు హైప్ తెచ్చి క్రెడిట్ ఇతడిదే. అందుకే ఇదే కేటగిరీలో నేషనల్ అవార్డు ని సొంతం చేసుకున్నాడు ఈ యంగ్ టాలెంట్. తన కెపాసిటీని గుర్తించిన సందీప్ రెడ్డి ఈసారి స్పిరిట్ టోటల్ కంపోజింగ్ బాధ్యతలు హర్ష చేతిలో పెట్టాడు. ఏడాది క్రితమే మ్యూజిక్ సిట్టింగ్ స్టార్ట్ అయ్యాయి. ఇక సినిమా పట్టాలెక్కడమే తరువాయి. యానిమల్ తర్వాత హర్షవర్ధన్ రామేశ్వర్ డెవిల్, రాజు యాదవ్, 100 లాంటి సినిమాలకు వర్క్ చేశాడు. కానీ సాంగ్స్ పెద్దగా రిజిస్టర్ కాలేదు. అయినా సరే యానిమల్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ తో టాలీవుడ్ లో బిగ్ ఆఫర్స్ ని కొల్లగొడుతున్నాడు. స్పిరిట్ కు ఎప్పుడో కమిట్ అయిన ఈ కంపోజర్ రీసెంట్లీ పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి సినిమాకు ఫిక్స్ అయ్యాడు. మణి శర్మను పక్కన పెట్టి ఈ నయా సెన్సేషన్ కి ఛాన్స్ ఇచ్చాడు పూరి. ఇక గత కొన్ని సినిమాల నుండి తమన్ తప్ప మరొకరిని రిపీట్ చేయని త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా వెంకటేష్ మూవీ కోసం హర్షవర్ధన్ రామేశ్వర్ పేరునే పరిశీలిస్తున్నట్లు టాక్. తమన్ ఫుల్ బిజీగా ఉండడం వల్లే గురూజీ ఈ నేషనల్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ వైపు చూస్తున్నట్లు లేటెస్ట్ బజ్. ఈ భారీ ప్రాజెక్టులతో పాటు తమిళ్ ఫిల్మ్ బ్రోకోట్, కొన్ని మలయాళ సినిమాలు చేస్తున్నాడు ఈ కంపోజర్. ఈ లైనప్ చూస్తే నెక్స్ట్ టాలీవుడ్ లో టాప్ అండ్ బిజియెస్ట్ కంపోజర్ గా మారిపోతాడేమో హర్ష. 45 ఏళ్ల కెరియర్ ఆ ప్రొడక్షన్ హౌస్ సొంతం. ఎన్నో విజయాలు సాధించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, లవ్ స్టోరీస్ కి ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. ఎంతో మంది యాక్టర్స్ ని తయారు చేసింది. కానీ ఆ నిర్మాణ సంస్థ నేడు వరుస పరాజయాలతో సతమతమవుతూ డౌన్ ఫాల్ దిశకు చేరుకుంటోంది. ఇంతకీ ఆ ప్రొడక్షన్ హౌస్ ఏదో ఓ లుక్కేద్దామా? బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ గత కొన్ని సినిమాల నుండి సక్సెస్ లేక సతమతమవుతోంది. 45 ఏళ్ల క్రితం స్టార్ట్ అయిన ఈ నిర్మాణ సంస్థ 60కి పైగా సినిమాలను తెరకెక్కించింది. తండ్రి ఎస్ జోహార్ నుండి కరణ్ జోహార్ కంపెనీ పగ్గాలు చేపట్టాక కూడా ది బెస్ట్ చిత్రాలొచ్చాయి. అగ్నిపథ్, కభీ ఖుషీ కభీ గమ్, కల్ హో నా హో, స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్, కిల్ లాంటి డిఫరెంట్ జానర్స్ మూవీస్ తెరకెక్కించి పాపులర్ అయిన ఈ నిర్మాణ సంస్థ కొన్ని సినిమాల నుండి పేలవమైన ప్రదర్శన తీరును కనబరుస్తోంది. లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో వచ్చిన జిగ్రా నుండి చూస్తే ఇప్పటి వరకు ఒక్క హిట్ చూడలేదు ధర్మ ప్రొడక్షన్స్. చెప్పాలంటే కిల్ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ చూడలేదు ప్రొడ్యూసర్ కరణ్ జోహార్. అయితే మధ్యలో బ్యాడ్ న్యూస్. అరువు తెచ్చుకున్న దేవర వల్ల కొంత సేఫ్ అయ్యాడు. గత ఏడాది ధర్మ ప్రొడక్షన్స్ నుండి 50% వాటా అమ్మేశాక పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇక ఈ ఏడాది సంగతి చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు ధర్మ ప్రొడక్షన్ నుండి 5 సినిమాలు వచ్చాయి. వేటికవే డిజాస్టర్స్. కేసరి చాప్టర్ 2, సర్ జమీన్, ధడక్ 2, హోమ్ బౌండ్, సన్నీ సంస్కారికి తులసి కుమారి వంటి ఫ్లాప్స్ వచ్చాయి. హోమ్ బౌండ్, సన్నీ సంస్కారికి తులసి కుమారి ఫెయిల్యూర్స్ లో మాత్రం ముమ్మాటికి కరణ్ జోహార్ దే తప్పంటున్నారు బీటౌన్ ఆడియన్స్. రీసెంట్లీ ఓ ఇంటర్వ్యూలో ఆస్కార్ రేసులో నిలబడ్డ హోమ్ బౌండ్ సక్సెస్ కాకపోవడంపై ఏవేవో కారణాలు చెప్పాడు కరణ్ జోహార్.
ఆ విషయం అక్కడి ప్రేక్షకులకి నచ్చలేదు. సినిమాకు సరైన థియేటర్లు కేటాయించకుండా, సరైన ప్రణాళికలు, ప్రమోషన్స్ చేయకుండా ఇప్పుడేమో కహానీలు చెబుతున్నారని మండిపడుతున్నారు. సన్నీ సంస్కారికి తులసి కుమారిపై సరిగ్గా శ్రద్ధ కూడా పెట్టలేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. పోనీ ఈ సినిమా అయినా ఆడిందా అంటే కాంతార 1 ముందు తేలిపోయింది. ఒకప్పుడు బాలీవుడ్ థియేటర్లను శాసించిన కరణ్ జోహారే కాంతారా చాప్టర్ 1 రేసులో ఉండేసరికి థియేటర్ల సమస్యతో ఇబ్బంది పడ్డాడు. చివరికి డిస్ట్రిబ్యూటర్లు అంచనాలే నెగ్గి కాంతారా 1 ఒక్క హిందీలోనే 100 కోట్లను కొల్లగొట్టింది. కరణ్ నిర్మాణ సంస్థ ఇలా వరుస ఫెయిల్యూర్స్ చవిచూస్తూ ఉంటే ఎన్నో పెద్ద ప్రొడక్షన్ హౌసులు మూతపడినట్లే. ఆ దశకు చేరుకునే ఛాన్స్ లేకపోలేదంటున్నారు క్రిటిక్స్. దీపావళి రేస్ నుండి ఒక్కొక్క మూవీ జారుకుంటోంది. ఇప్పటికే సైన్స్ ఫిక్షనల్ స్టోరీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ తప్పుకోవాల్సి వస్తే ఇప్పుడు పీరియాడిక్ ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా రేస్ నుండి క్విట్ అయిపోయింది. ఈ మూవీ తప్పుకోవడానికి రీజన్ ఏంటి? అప్పుడు కాంపిటీషన్ లేదనా? హ్యాట్రిక్ హిట్స్ తో జోరు మీదున్న మోహన్ లాల్ ఈ దీపావళికి మరో హిట్ లోడ్ చేద్దాం అనుకున్నారు. భారీ బడ్జెట్ చిత్రం వృషభాను అందరికన్నా ముందే అక్టోబర్ 16నే థియేటర్స్ లోకి తెచ్చేయాలని ప్లాన్ కూడా చేసుకున్నారు. కానీ టపాసుల పండుగకు కాంపిటీషన్ చూసి వెనక్కు తగ్గినట్లు కనిపిస్తున్నారు. అక్టోబర్ 16న రావాల్సిన వృషభ నవంబర్ 6కి పోస్ట్పోన్ చేసుకుంది. దీపావళి సీజన్ 16 to 21 వరకు డ్యూడ్, థామా, కే-ర్యామ్ తెలుసు కదా సినిమాలు థియేటర్స్ ని ఆక్యుపై చేయడంతోనే ఈ కాంపిటీషన్ లో రిస్క్ చేయడం ఎందుకా అని వెనక్కు తగ్గినట్లున్నారు వృషభ మేకర్స్. మంత్ ఎండింగ్ కి వెళ్లాలనుకుంటే మాస్ జాతరతో పాటు బాహుబలి ది ఎపిక్ చిత్రాలున్నాయి. నవంబర్ నెలలో పెద్దగా కాంపిటీషన్ లేకపోవడంతోనే నెక్స్ట్ మంత్ కి పోస్ట్పోన్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఈలోపు సినిమాపై బజ్ క్రియేట్ చేసుకోనుంది టీమ్. వృషభాను కనెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ నిర్మిస్తుండగా కన్నడ డైరెక్టర్ నందకిషోర్ దర్శకుడు. బైలింగ్వల్ మూవీగా వస్తున్న ఈ ఫిల్మ్ గత జన్మలో శత్రువులైన ఇద్దరు వ్యక్తులు ప్రస్తుత జన్మలో తండ్రి కొడుకులుగా పుడితే వారి మధ్య పగ, ప్రతీకారాలు ఎలా మారతాయో చూపించబోతున్నారు. 2 ఏళ్లుగా షూటింగ్ జరుపుకున్న మూవీ సరైన అప్డేట్ లేకపోయేసరికి సినిమా ఆగిపోయిందంటూ వార్తలొచ్చాయి. కానీ సడన్ గా షూట్ కంప్లీట్ అయినట్లు అనౌన్స్ చేసింది టీమ్. మరి ఈ సినిమాతో మోహన్ లాల్ మరో బ్లాక్ బస్టర్ లోడ్ చేస్తారేమో చూడాలి. ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ ట్రైలర్ ఇంటెన్సిటీ క్రియేట్ చేస్తోంది. ప్రేమంటే మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు నాని. ఉపేంద్ర కల్ట్ ఫిల్మ్ రీ రిలీజ్ కి రెడీ అయిపోయింది. వీటితో పాటు మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ ఈ సినీ రౌండప్ లో చూసేద్దాం. ప్రదీప్ రంగనాథన్, కీర్తీశ్వరన్ కాంబోలో వస్తున్న ఫిల్మ్ డ్యూడ్ దీపావళి కానుకగా అక్టోబర్ 17న థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. మరోసారి తన ఈజీ గోయింగ్ యాక్టింగ్ తో ఇరగదీసేస్తున్నాడు ప్రదీప్. మమతా బైజు, నేహా శెట్టి హీరోయిన్స్, సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 1999లో వచ్చిన కల్ట్ కన్నడ ఫిల్మ్ ఉపేంద్ర టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమా రీ రిలీజ్ కాబోతోంది. అక్టోబర్ 11న మరోసారి ఆడియన్స్ ముందుకు రాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నైజాంలో రీ రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రియదర్శి, ఆనంది హీరోయిన్స్ గా వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ ప్రేమంటే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు నాని. బాలీవుడ్ ఫిల్మ్ తాజ్ స్టోరీ నుండి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. పరేష్ రావెల్ కీ రోల్ ప్లే చేస్తున్న కోర్ట్ రూమ్ డ్రామా అక్టోబర్ 31న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. అనుపమ పరమేశ్వరన్ నెలకో సినిమాను తీసుకొచ్చేస్తోంది. ఆగస్టులో పరదా, సెప్టెంబర్లో కిష్కింధపురి, అక్టోబర్లో మలయాళ ఫిల్మ్ ద పెట్ డిటెక్టివ్ తో పలకరించబోతోంది. అక్టోబర్ 16న రిలీజ్ అవుతున్న పెట్ డిటెక్టివ్ నుండి ట్రైలర్ వదిలారు మేకర్స్. సో చూసారు కదా, ఇది వాల్టీ మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.